నేను ప్రతి ఒక్క కపుల్స్కే చెప్తున్నానండి, ఆలోచించండి. అహంకారం, ఈగో, ఆవేశం, అనవసరమైన వాటికి ఆవేశం, ప్రతి చిన్నదానికి నా మాటే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి, ఆధిపత్య పోరు. ఎన్నేళ్ళండి ఇది? భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఆధిపత్య పోరా, అహంకారమా, ఈగోనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నారండి? ఏం చదువుకున్నారండి? ఏం సంస్కారం నేర్చుకున్నారండి? మెచ్యూరిటీ మైండ్ సెట్ ఉండాలి, హుందాతనం ఉండాలి, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండాలి, అర్థం చేసుకుపోయే విధానం ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రేమతో సాధించుకోవాలండి ఏదైనా. ఆధిపత్య పోరుతోనో, అహంకారంతోనో, ఈగోతోనో కాదు, ప్రేమతో సాధించుకోవాలి. ఆప్యాయంగా లైఫ్ పార్ట్నర్ యొక్క మనసుని గెలుచుకోవాలి, ప్రేమతో సాధించాలి. ఎదుటి వ్యక్తి తనకిష్టమైన అన్నిటినీ నువ్వు చూపించే ప్రేమతో సాక్రిఫైస్ చేయాలి. ఎవరి కోసం చేస్తా? మా ఆయన కోసమే కదా. ఎవరి కోసం చేస్తా? మా ఆవిడ కోసమే కదా. ఇటువంటి మైండ్ సెట్ ఉండాలి. అంతేకాని ఆధిపత్య పోరు, అహంకారము, పొగరు, ఈగో, నేను చెప్పిందే నెగ్గాలి, నేను చెప్తే నువ్వు ఎందుకు చెయ్యవు, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయవు, నీకు నచ్చినట్టు నేను ఎందుకు ఉండాలి, నాకు నచ్చినట్టు నువ్వెందుకు ఉండవు. ఇదే లైఫ్ పార్ట్నర్ మధ్యలో కావాల్సింది. ఇదే భార్యాభర్తల అనుబంధం అంటే. ఇదే ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంటే. మీరే ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటారు? రియలైజ్ అవ్వండి, మారండి, ఏదైనా ప్రేమతో సాధించుకోండి, ఆప్యాయంగా ఉండండి, అనురాగంగా ఉండండి, చక్కగా కలిసిమెలిసి లైఫ్ని లీడ్ చేయండి.